తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరింది. నేటితో ప్రచారానికి ఎండ్ కార్డ్ పడబోతుంది. దీంతో పార్టీలపై చివరి రోజు ప్రచారాన్ని హోరెత్తించబోతున్నాయి. తమ అభ్యర్థుల విజయం కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు రెడీ అయ్యాయి. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రచారం బంద్ కానుంది. ప్రచారానికి చివరి రోజు కావడంతో అన్ని చోట్ల ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు భారీ ర్యాలీలు, సభలకు సన్నద్ధమయ్యారు. ముఖ్య నేతలు సైతం తమకే ఓటు వేయాలంటూ ఓటర్లకు చివరిసారిగా విజ్ఞప్తి చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రచారంలో ప్రధాన పార్టీలన్నీ దూసుకెళ్తున్నాయి. కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచార పర్వంలోకి దిగారు. ఉమ్మడి జిల్లాల వారీగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలంటూ కోరుతున్నారు. ఇక కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని చెబుతూనే బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటేనని విమర్శలు సంధిస్తున్నారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లోనే ఉంటూ కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఇంటింటి ప్రచారం, రోడ్ షోలతో నేతలంతా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు అన్ని మున్సిపాలిటీలను చుట్టేస్తున్నారు. 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ వైఫల్యాలు, హస్తం ఇచ్చిన హామీలపై ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు. అటు బీజేపీ కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తుంది. పార్టీ అగ్రనేతలు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్య నేతలు, కేంద్ర మంత్రులతో ప్రచారం నిర్వహిస్తూ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లో 2 రోజుల పాటు వైన్స్ అలాగే బార్లు బంద్ కాబోతున్నాయి. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలంటూ ఎన్నికలు, ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఫలితాల నేపథ్యంలో 13వ తేదీన కూడా వైన్స్ బార్లు బంద్ మూతపడబోతున్నాయి.